హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మేము గిద్దలూరు నుండి ట్రైన్లో నంద్యాల వెళ్తున్నామండి. ఈ ట్రైన్లో వెళ్ళిన బస్సులో వెళ్ళిన మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్ ఘాట్లో వెళ్ళాలి. మేము ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ట్రైన్కే వెళ్తాము. ఎందుకంటే బస్ జర్నీ అంటే కొంచెం భయం వేస్తుంది. టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి, ఘాట్లో వెళ్ళాలి, అప్ అండ్ డౌన్లు, ఎగుడు దిగుడు ప్రాంతం, అదే కొండలు ఎక్కి దిగుతూ ఉండాలండి. అందుకని చెప్పేసి మేము ట్రైన్లోనే వెళ్తాము. ట్రైన్ అయితే జర్నీ కూడా తక్కువ అండి. కరెక్ట్గా వెళ్తే 45 మినిట్స్ లేదా 1 అవర్ పడుతుంది. అదే బస్సుకి అయితే 1.5 గంట అవుతుందండి. అందుకని మేము ట్రైన్లోనే వెళ్తాము. అదో ఈరోజు మేము నంద్యాల ఫంక్షన్ ఉంటే వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఒక చిన్న వీడియో మీకు చూపించాలని చూపిస్తున్నాము. వీడియో తీసామండి. చూడండి, ఇది నల్లమల్ల ఘాట్లో ఫస్ట్ గవి వస్తుందండి. ఆ గవిలోకి వెళ్తుంది చూడండి ట్రైను. అంటే పెద్దదండి. అప్పట్లో మీటర్ గేజ్ ఉన్నప్పుడు చిన్నగా ఉండేది, చిన్న గవి అని చిన్నగా ఉండేదండి. ఇప్పుడు బ్రాడ్ గేజ్ వచ్చిన తర్వాత అట్లా బాగా పెద్దగా గవి తయారు చేశారు. అసలు అందులో వెళ్తుంటే చల్లగా ఏసీలో ఉన్నట్లు ఉంటుందండి. అంత చల్లగా ఉంటుంది. అక్కడ వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి. ఆ గవిలో వాటర్ ఫాల్ లాగా పడుతుంటాయండి. ఎప్పుడు పడుతుంటాయి. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఎప్పుడు వర్షం పడుతున్నట్టుగా పడుతుంది. గవి దాటిన తర్వాత పచ్చదనం చూడండి, చెట్లు, కొండలు, అసలు ఎంత బాగుందో. మేఘాలు అయితే అండి ఆ కొండలను తాకుతూ అట్లా కింద చూడండి, ఆ లాస్ట్ చివరన ఎట్లా ఉందో సరిగా నేను జూమ్ చేసి చూపించలేదు, కానీ మేఘాలు మాత్రం బాగా కిందకి వచ్చి కొండ మీద చెట్ల మీద నుంచి ఎలా పోతుంటే అసలు ఎంత బాగుందో. ఆ వాతావరణం, ఆ పచ్చని చెట్లు, ఆ వాసన, ఆ చెట్ల వాసన అసలు ఎట్లుందంటే అంత బాగుందండి. ఎవరైనా మీరు ఈసారి గిద్దలూరు నుంచి వెళ్ళే వాళ్ళైతే ట్రైన్కే వెళ్ళండి. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించి అసలు అసలు ఆస్వాదిస్తుంటే మైమర్చిపోతారు మిమ్మల్ని మీరే. అంత బాగుంటుంది అది అక్కడ వాతావరణము. మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసామండి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా 2 ఉంటాయండి అవి. ఆ సొరంగాల మధ్య ట్రైన్ వెళ్తుంటే అసలు పిల్లలు కేరింతలు కొట్టుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటారు. 2 ఉన్నాయండి, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. మేము చిన్నప్పటి నుంచి ఉన్నాయండి. కాకపోతే అప్పుడు చిన్నవి, ఇప్పుడు పెద్దగా చేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినారండి అవి. ఇక్కడ చిన్న గవి వస్తుంది. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టుందండి. ఏదో వర్క్ జరుగుతుంది, లైన్లు మార్చడము ఏదో ఒకటి. ఇది పెద్దగా అంత పెద్దది కాదండి, చిన్నది. ఒక 4-5 సెకండ్స్లో అయిపోద్ది. అంత చిన్నదండి ఇది. దీని తర్వాత నుంచి ఇది ఎక్కడ వెళ్ళేటప్పుడు తీసామండి, వచ్చేటప్పుడు కూడా తీసాము. వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసాము. చూడండి, మేము ఇట్లా వెళ్ళడం చాలాసార్లు వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టాను కాబట్టి ఇప్పుడు తీసి మీకు చూపించాలని చూస్తున్నాను. చాలా వరకు చూసే ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రైన్లో వెళ్ళండి. ఇది నేను చెప్పేది. ఇది రెండోసారి వచ్చేటప్పుడు తీసానండి, పెద్ద గవిలో. అంటే మీరు టన్నెల్ అంటారు కదా, అది పెద్దదండి. ఇది ఇటు సైడ్ నుంచి తీసాము. వచ్చేటప్పుడు అండి ఇది గిద్దలూరుకి నంద్యాల నుంచి వచ్చేటప్పుడు. ఇందాక తీసింది వెళ్ళేటప్పుడు తీసాను, ఇప్పుడు వచ్చేటప్పుడు తీస్తున్నాము. చూడండి, ఇది ఇంకా దిగువ మెట్ట ఎంటర్ అయిందండి. దిగువ మెట్ట అంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇంకా ఇక్కడేనండి. నా పెళ్ళి అయ్యేంత వరకు మేము ఇక్కడే ఉన్నాము. నా జ్ఞాపకాలు, నా
నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే మాది ఈ ఊరు, మా అమ్మ వాళ్ళది, మా పుట్టిల్లు అండి ఇది. నేను పుట్టింది వేరే చోటైనా పెరిగింది మొత్తం ఇక్కడేనండి. ఈ ఊర్లో నాకు చాలా మధుర స్మృతులు ఉన్నాయి. చిన్నప్పుడు ఇదంతా తిరిగిందేనండి నేను. ఇక్కడంతా తిరిగి ఆడుకున్న జ్ఞాపకాలు అన్నీ అండి. ఇంకా నెమరేసుకుంటూ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఫారెస్ట్ కానీ ఇక్కడంతా నేను చూసిన ఏరియాలేనండి. అనువనువు నాకు తెలుసు. అంటే కొండ గుట్టలకు అట్లా అయితే వెళ్ళలేదు, కానీ వెళ్ళమండి. ఈ స్టేషన్లో మేము చిన్నప్పుడు వేరేగా ఉండేదండి, ఇప్పుడంతా మారిపోయింది. అప్పుడు అన్నీ పూరిళ్ళు ఉండేటివి, అన్నీ కొట్టాలే. ఇప్పుడు అన్నీ మిద్దెలైపోయినాయి, డాబాలు అన్నీ బాగా. స్టేషన్ కూడా మారిపోయింది. అప్పుడు రంగురంగుల పూల చెట్లు ఉండేటివండి, కాగితాల పూలు, బఠానీ గార్డెన్స్ మొత్తం. అసలు ఎంత బాగుండేదో అంత బాగుండేది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ చాటలు అమ్ముకునే వాళ్ళు, విసనకర్రలు అలాంటివన్నీ అమ్ముకునే వాళ్ళు ట్రైన్ దగ్గరికి వచ్చి అమ్ముకుంటుంటారండి. మేము చిన్నపిల్లలప్పుడైతే ఉదయాన్నే 5 గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది. మా ఊరు వచ్చేసరికి అది 5:30, 6 అవుతుందండి. అప్పుడు పిల్లలప్పుడు వేప పుల్లలు ఉంటాయి కదా, ఆ వేప పుల్లలు తీసుకొని పోయి అమ్ముకునే వాళ్ళండి పిల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఆ అందుకు ఇంకా చెప్పాలంటే చాలా చరిత్ర సరిపోదు. ఇదండి మేము ఈరోజు నంద్యాల జర్నీ ఇలా జరిగింది. మాకు చాలా సంతోషంగా వెళ్ళొచ్చాము. మీరు ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.